ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దయచేసి విని మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలి. మీరు చర్చ పెడితే అప్పుడు తేలుతుంది మంచి ఏంది నిజమేంది వాస్తవం ఏంది అనేది తేలుతుంది. దాని ఆధారంగా ముందుకోవాలి. ఒక మాట, తెలంగాణ వచ్చే సమయంలో నిజానికి కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినాడు. ఎవ్వరికి నమ్మకం లేదు. సామల సదాశివ గారు ఉంటారు ఇక్కడ, పెద్ద ఆయన. నేను వచ్చినప్పుడు ఆయన ఇంటికి పోయినా, జయశంకర్ గారు నేను కలిసి ఆదిలాబాద్లో ఆయన ఇంటికి పోయినాం. చాలా షేర్ చేసుకున్నాం. ఉద్యమ సమయంలో నాకు కొంచెం ఆవేశం ఎక్కువంటే, కేసీఆర్ గారు బాగా తెచ్చినావు, ఇంత కొసెల్లాలే, కొన్ని విషయాలు గట్టిగా అనకు, కొందరికి పడయి, బార్ బార్ బోలుంగా హజార్ బార్ బోలుంగా అంటే నడవది. ఇదే మాట చెప్పినాడు పెద్ద ఆయన. అట్లా కొద్ది మందికి ఉండే కానీ చాలా మందికి నమ్మకం లేకుండే. ఇప్పుడు మీకు కూడా చాలా మందికి నమ్మకం లేకుండే తెలంగాణ అవుతుందని, నమ్మకం ఎవరికి లేకుండే. अरे कहाँ से होता भाई, कौन होने देता, ये केसीआर बेचारा लड़ रहा लेकिन नहीं होने देते ना अने చాలా మందికి ఉండే. लेकिन जंग में अगर नेकी है, नीयत है, इंसाफ है तो अल्लाह का करम होता, वही हुआ. आज तेलंगाना एक रियासत हुआ, ये आप लोगों के सामने है. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, కరెంటు మంచిగా అయితంటే కూడా ఎవరు నమ్మలే. ఎట్లయితుంది బా జానారెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయనే మాట్లాడి, ఆడికెళ్ళైతుంది బా, होता ही नहीं. हम बोले होता भाई 2-3 साल के बाद बहुत अच्छा होता. किसी को यकीन नहीं था. ఒకటే మాట మీరు గమనించాలి దయచేసి. ఇంకోటి కూడా నేను మీకు సాఫ్గా చెప్తున్నా ముచ్చట ఇక్కడ. దీనిలో ఎందో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎలక్షన్ అనగానే ఆగమాగం అయితే మనం కావద్దు. ఎందువల్ల ఇప్పుడు ఏముందండి ఇక్కడ బ్రహ్మ పదార్థం. ఎవరున్నారు పోటీలా? ఎవరన్నా కొత్త వాళ్ళన్నారా? 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి టీడీపీ కాంగ్రెస్ ఒక కూటమి కట్టి ఒక దిక్కు, 15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చి మీరు గెలిపిస్తే గెలిచి 4 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ టీఆర్ఎస్ ఒకవైపు. ఇక మధ్యలో ఎవరో ఉన్నారు కానీ లెక్కలేదు. అది మధ్యలో పార్టీలు బేకారు. మన దగ్గర ఏం లేదు, దాని అడ్రస్ కూడా లేదు. ఈ రెండింటి మధ్యనే పోటీ ఉన్నది. ఇలా ఎవరు కొత్త నాకు అర్థం కాదు. కాంగ్రెస్ కొత్తదా ఏమన్నా? ఏమైనా ఆకాశం కలొచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు? क्या आसमान से आए? नहीं मालूम है. चंद्रबाबू नायडू कौन है नहीं मालूम है, कांग्रेस कौन है नहीं मालूम है अपने को. जोगी रमन्ना कौन है वो भी मालूम है, केसीआर कौन है ये भी मालूम है. అంతా మీ కళ్ళ ముందరనే ఉన్నది. కానీ తెలియనట్టు నటిస్తాం మనం. ఎందుకు నటించాలా? ఏం అవసరం ఉన్నది? ఉన్నట్టు ఆలోచించవచ్చు కదా. ఒక్కటే మాట దయచేసి ఆలోచన చేయండి. చాలా మేధావులు, చాలా పెద్దోళ్ళు, ఎవరు కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు కూడా ఎన్ని మాటలు చెప్పినండి వాళ్ళు. ఆ 58 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో ఆదిలాబాద్ పట్టణంలో మీ బస్తీలలో కానీ లేదు మీ గ్రామాలలో కానీ కరెంట్ ఎట్లా ఉండే, ఇవాళ కరెంట్ సరఫరా ఎట్లా ఉన్నది? ఇంతకుముందు కరెంటు వస్తుందో రాదో, పోతుందో ఉంటుందో, ఒక పంట వేస్తే 3 మాట మోటార్ కాలిపోతే మొత్తం గతం ఆడికాడికి వచ్చిపోతుంది. రాత్రి పోయి కరెంటు పెట్టాలి, పెద్ద బాధ. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎందుకు లేదు? వాటికనే తమాషా మాట్లాడితే చెక్కల గింతలు పెడితే వస్తుందా కరెంటు? ఇవాళ కూడా నా సెల్ ఫోన్లో కావచ్చు, నా ఐప్యాడ్లో కావచ్చు, రోజుకు 4 మాటలు మానిటర్ చేస్తాం. ఎక్కడ ఎంత ప్రొడ్యూస్ అవుతున్నది, ఎటు సరఫరా అవుతున్నది, ఎట్లా పోవాలి. కాపలాదారులాగా, కాపలా కుక్కలాగా పనిచేస్తే మీకు 24 గంటల కరెంట్ వస్తూ ఉంది. తమాషకు వస్తలేదు. వట్టిగా రాదు కదా, వస్తుందా వట్టిగా కరెంట్? గంత కఠినం ఉండే, ఇవాళ రియాలిటీ అయింది. అట్లనే అనేకమైన పేదరికం, అన్ని వృత్తులు నాశనం చేసినారు. చేనేత వృత్తి కూలిపోయింది, గొర్రెల కాపల వృత్తి పోయింది, గీత కార్మికులది పోయింది, ఆ నగలు చేసి అవేంటి ఆ జ్యువెలరీ షాప్ వచ్చిన తర్వాత మన కంసాల వాళ్ళ వృత్తి పోయింది, చేపలు పట్టే వాళ్ళ వృత్తి నాశనం చేసినారు, అన్ని రకాలుగా దెబ్బతీసినారు. కొన్ని విషయాలు చెప్తే మీరు నమ్మరు. ఒక హైదరాబాద్ సిటీకి
ప్రతిరోజు 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతాయి. 650 లారీలు. నేను మనకు లేరా, యాదవులు లేరా, గొల్లోలు లేరా, కుర్మోలు లేరా, ఎందుకురా అంటే ఉన్నారు సార్, పట్టించుకోలేదు. ఇవాళ 70 లక్షల గొర్రెలు తెచ్చి పంచినాం. వారికి 40 లక్షల పిల్లలు పుట్టినాయి. మన తెలంగాణ గొల్లలు కుర్మలు దాదాపుగా 1500 కోట్ల రూపాయల డబ్బు సంపాదించినారు. ఇవాళ కూలిపోయినటువంటి వాటిని నిలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న ఆకలి సాగులు తెచ్చిండ్రు. సిరిసిల్ల, పోచంపల్లి, దుబ్బాకలో ఏడుగురు 10 మంది చచ్చిపోయిన ఒకటే రోజు. ఇవాళ వాళ్ళకి 50% నూలు ఇస్తా ఉన్నాం, 50% రసాయనాలు ఇస్తా ఉన్నాం. వాళ్ళు నేసిన బట్టలు కొంత మేర కొంటా ఉన్నాం. ఇప్పుడే నాకు ఆశమ్మ గారు చెప్పినారు, మీ దగ్గర పద్మశాలీలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ కోసం కొన్ని పనులు కావాలని చెప్పి కూడా నాకు ఆశమ్మ గారు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎన్నికల తర్వాత నేను రామన్న గారికి చెప్పి, నగేష్ ఎంపీ గారికి చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని హైదరాబాద్ పిలిపించుకొని ఇక్కడ మినీ టెక్స్టైల్ పార్క్ రావన్నా ఏం చేయాలి, ఏ విధంగా చేయాలో తప్పకుండా చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా గిరిజనుల భూముల సమస్యల్ని చాలా పెద్దోళ్ళు కదా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పరిష్కారం చేయలేదండి భూముల సమస్య, పోడు భూముల సమస్య? ఇలా మేము రైతు బంధు స్కీమ్ ఇస్తున్నాం. వాళ్ళంతా మొత్తుకుంటున్నారు గిరిజనులు. ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్న గిరిజనేతరులు, నాన్ ట్రైబల్స్, వాళ్ళు బాధనే, ట్రైబల్స్ బాధనే. అది ఏదో ఒకటి ఆడుకోకాడి తేలగొట్టాలి కదా, కొడతలేరు. రామన్న గారు వీళ్ళంతా నయంబడి కొన్ని వేయించారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న నాన్ ట్రైబల్స్ కూడా కొంత రైతు బంధు ఇచ్చినాం, రుణమాఫీ ఇచ్చినాం, కొంత మేరకు చేసినాం. దాన్ని సంపూర్ణంగా పరిష్కారం కావాలి. అది ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే లేదు, అది నాకు వరంగల్లో ఉన్నది, ఖమ్మంలో ఉన్నది, నిన్న నిజామాబాద్ జిల్లాకు పోతే ఆడ ఉన్నది. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఎన్నికల తదనంతరం ఈ టర్ములనేమో నాకు ఎక్కువ ప్లానింగ్ మీద పోయింది, నా టైం ఎక్కువ. ఎందుకంటే కొత్త రాష్ట్రం, అర్థం చేసుకోవాలి, తప్పులు చేయొద్దు. మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తప్పు చేయకూడదు, భవిష్యత్ తరాలు మనకు క్షమించాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ టర్మ్లో ఇవాళ పొద్దున కూడా నేను బయలుదేరుతా ఉంటే వాళ్ళు చెప్పినారు, బ్రహ్మాండమైన మేయర్తో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది సార్ అని చెప్పినారు. తప్పకుండా మీ దయ వల్ల టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. ఇక్కడ మీ ఆశీర్వచనంతో మీకు ఇంత సంఖ్యలో వచ్చినంటే జోగు రామన్ కూడా గ్యారంటీ గెలుస్తాడు, అందులో డౌటే లేదు. మేము తప్పకుండా ఎన్నికల తర్వాత చీఫ్ సెక్రటరీ, మంత్రివర్గంలో ముఖ్యులను తీసుకొని ఆదిలాబాద్ వచ్చి నేను ఇక్కడనే 3 రోజులు ఉంటానని మనం చేస్తా ఉన్నా. ఆదిలాబాద్ వెస్ట్ కావచ్చు, ఇక్కడ ఆదిలాబాద్ దాకా కానీ మీ పోడు భూముల సమస్యలు కానీ, గిరిజనుల సమస్యలు కానీ, గిరిజనుల భూముల సమస్యలు కానీ, ఏజెన్సీ ఏరియాల నాన్ ట్రైబల్ రైతుల సమస్యలు కానీ నేనే స్వయంగా కూర్చొని దాని పరిష్కారం ఇక్కడనే ఆర్డర్స్ కూడా ఇచ్చిపోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంతకుముందు వాళ్ళు చేయలే, ఇప్పుడు వచ్చి డైలాగ్ కొడతారు. వాళ్ళకి 60 ఏళ్ళు దారలేదా? 60 ఏళ్ళు. చంద్రబాబు నాయుడుకి 17 ఏళ్ళు దారలేదా టీడీపీ పార్టీకి? ఏం చేయలే, చెయ్యరు. ఒక్కటి మాటనండి, ఎక్కువ అవసరం లేదు. నేను చెప్పేది మీరు మంచిగా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కటే మాట, ప్రతి ఎలక్షన్ల నిలబడలో చెప్పాలి, లోయర్ పెనుగంగ ఇక రేపే వచ్చే లోయర్ పెనుగంగ ఓట్లు చెప్పాలి, ఓట్లు దొప్పుకోవాలి, అవతల పడాలి. కానీ రాలే. మొన్న టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నేను స్వయంగా మహారాష్ట్రకు పోయి, నా ఎంబడి రామన్న గారు కూడా వచ్చినారు, నగేష్ ఎంపీ గారు వచ్చినారు. మేము పోయి అక్కడ కూర్చొని ఆ ముఖ్యమంత్రి నొప్పించి ఒప్పందం చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని చెనాక కొరాటా బ్యారేజ్ కడతా ఉన్నాం. ఆ మధ్య నేను కూడా వచ్చిపోయాను అక్కడికి. త్వరలోపల అది కంప్లీట్ అవుతా ఉంది. అది అయిపోతే 50,000 ఎకరాలకు నికరంగా నీళ్లు వస్తాయి మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో. అవి గది వస్తే బతుకుతాం. అట్టగా మీ దగ్గర చాలా ఉన్నాయి. సాత్నాల బాగు మీద చెక్ డ్యాములు కట్టాలి, నీళ్లు వేస్ట్ పోకుండా అని చెప్పినారు. తప్పకుండా కట్టుకుందాం, దాని ఇబ్బంది లేదు. చిన్న చిన్న పనులు చేసుకుంటాం. కానీ మిమ్మల్ని కోరుతున్నా నేను ఏంటంటే, ఇక్కడ ఒక బాధ అనిపిస్తుందండి. ఎలక్షన్ అనగానే ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడచ్చు, ఏదైనా చెప్పచ్చు, అట్లుంటుంది ఆ పద్ధతి. నిన్న ఆయన పేరేది, ఆ బీజేపీ అధ్యక్షుడు వచ్చాడు, అమిత్ షా వచ్చాడు.
మొన్ననేమో ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చాడు ప్రధానమంత్రి. వీళ్ళు ఏం మాట్లాడతారంటే మీరు ఒక చిన్న విషయం గుర్తించాలి. ప్రజలు ఎవరైనా ప్రజలమే, హక్కులు అందరికీ ఉంటాయి, బాధలు అందరికీ ఉంటాయి, అందరం బాగుపడాలి. తెలంగాణ మొన్నటిదాకా వీఆర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విడిపోయినాం. విడిపోయిన తర్వాత మన గిరిజనుల జనాభా పెరిగింది. అప్పుడు 6% ఉన్నాం, ఇప్పుడు 10-11% పెరిగింది. అట్లే ముస్లిం సోదరులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 6% అన్నారు, మరి ఇలా 12-13% పెరిగిపోయినాం. దానికి ఏమన్నామంటే ప్రజల హక్కులరా బాబు, గిరిజనులై ముస్లింలై రిజర్వేషన్ పెంచాలి అని అసెంబ్లీ తీర్మానం చేసినాం, క్యాబినెట్ తీర్మానం చేసినాం, కేంద్రానికి పంపినాం. మేము చెయ్యము అంటాడు నరేంద్ర మోడీ, అమిత్ షా. हम नहीं करेंगे, क्या तुम्हारा जागीर है तेलंगाना, क्यों नहीं करेंगे? ఎందుకు చేయరు? మా గిరిజనులా కనపడతలేరా మీకు? రావద్దా? మాకు జాబ్స్ రావద్దా? మాకు చదువులు రావద్దా? పైకి రావద్దా? మా ముస్లింల పేదరికం మీకు కనపడతలేదా? ఎంతకాలం చేస్తారండి ఈ మతాల పంచాయతీ? మతం ఏం మతం పొద్దాక? అమిత్ షా వచ్చి నిన్న ఆదిలాబాద్ పట్టణంలో కమ్యూనిటీ హాల్ గురించి మాట్లాడతాడు. నరేంద్ర మోడీ ఏమో నిజామాబాద్ పట్టణంలో మోడీలు లేవట. ఇది వీళ్ళు మాట్లాడేది. ప్రధానమంత్రి ఇలా హుకుమత్ చేసే అధికార పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మోడీల గురించి, కమ్యూనిటీ హాల్ గురించి మాట్లాడతారు. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, దయచేసి ఆదిలాబాద్ ప్రజలు, నేను పోయిన తర్వాత మీరు ఆలోచన చేయాలి. ప్రతి ఊర్లో మీరు చర్చ పెట్టాలి. మిస్టర్ నరేంద్ర మోడీ, మిస్టర్ అమిత్ షా, ఒక ప్రశ్న అడుగుతున్నా, దమ్ముంటే జవాబు చెప్పాలి. ఇవాళ ఇండియాలో 19 రాష్ట్రాలలో మీ పార్టీ అధికారంలో ఉన్నది. ఒక్క రాష్ట్రంలోనన్నా 19లో ఒక్క రాష్ట్రంలోనన్నా రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తారా మీ బీజేపీ పాలనలో? రైతులకు ₹1 రుణం మాఫీ చేసినరా? 1000 రూపాయల పెన్షన్ ఏదన్నా ఒక రాష్ట్రంలో ఇస్తారా మీ 19 రాష్ట్రాలలో? ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చే సంస్కారం మీకుందా? ఇలా మా దగ్గర మేము తనలాడుతున్నాం. మీ రాష్ట్రాలలో మీరు పీకింది ఏం లేదు, కానీ మా దగ్గరకు వచ్చి మాకు సున్నాలు పెడుతున్నారు మీరు. అంటే మీరు చెప్తే మేము గొర్రెలమా? మీరు ఏది చెప్తా కదా నేను నమ్మన్నా? మీ కింద చక్కదనం ఉందని మా కాడొచ్చి మీరు విమర్శ చేస్తున్నారా? ఇది ఒక్క విషయం దయచేసి ఆదిలాబాద్ పట్టణం చదువుకున్న వాళ్ళు మేధావులు ఉంటారు, మీరు విచారించాలి. 70 ఏండ్ల ఎందుకండి దేశం ఇంత దరిద్రంగా ఉంది? హిమాలయ పర్వతాలకు అవతల ఉన్న చైనా ఎట్లా తయారైందండి? హిమాలయాలకు ఇటువైపు మనం ఉన్నాం, అటువైపు చైనా ఉంది. 25 साल पहले चैना हमसे गरीब थे. ये अकाउंट है, मेरा अकाउंट नहीं है, मेरा स्टोरी नहीं है. ఇవాళ ఇండియాలో పేదరికం అట్లే ఉంది. చైనా మాత్రం ప్రపంచంలో నంబర్ 2 అయింది, అమెరికా తర్వాత నంబర్ 2. మరి వాడెట్లయిండు? మనం అన్నం తింటలేమా? మనకు మెదడు లేదా? లేదు మెదడు. కాంగ్రెస్కి లేదు, బీజేపీకి లేదు, ఇద్దరికి లేదు. ఇద్దరు కూడా తానాషాయి. ఎక్కడ? ఢిల్లీలో పెత్తనం ఇండియా మీద. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడనో సాత్నాల, మా రామన్న ఊరుడు సాత్నాల మండలం కావాలి. 100% సాత్నాల మండలం నేను చేస్తా, అది నా బాధ్యత. మీరేం ఫికర్ చేసి అక్కర్లేదు. సాత్నాల మండలం అడిగిండు రామన్న, సోనాల మండలం అడిగిండు, 2 మండలాలు కూడా చేద్దాం. గవర్నమెంట్ వచ్చిన 4 రోజుల లోపల చేసేద్దాం, దానికి సమస్య లేదు. ఎక్కడనో సాత్నాల మండలంలో, ఆదిలాబాద్ జిల్లాలో, లేకపోతే జైనత్ మండలంలో పెనుగంగ ఒడ్డుకు ఒక గ్రామంలో నడిపేటువంటి ఒక పాఠశాల. దానికి ఢిల్లీకి ఏం సంబంధమైన నాకు అర్థం కాదు. మాకు నడపరాదు హై స్కూలు, మీరు ఢిల్లీకి వెళ్ళి నడపన్నా? మీ పెత్తనం ఎందుకు విద్యాశాఖ మీద? అట్నే అగ్రికల్చరు. ఆదిలాబాద్లో పండే పంట మెదక్లో పండది, మెదక్లో పండేది ఖమ్మంలో పండది. మీ పెత్తనం ఎందుకు వ్యవసాయ శాఖ మీద? ఆరోగ్యం మీద మీ పెత్తనం ఎందుకు? ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మీరు నడపన్నా? విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, రూరల్ డెవలప్మెంటు, అర్బన్ డెవలప్మెంటు మీ పెత్తనం ఏంటంటే మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? అధికారాలు ఎందుకు బదలాయిస్తలేరు రాష్ట్రాలకు? రాష్ట్రాలను మున్సిపాలిటీల కింద మారుస్తూ ఉన్నారు మీరు. రాష్ట్రాల అధికారులు హరిస్తూ ఉన్నారు, తానాషాయి చెలాయిస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు కూడా మీరెవరండి?
దేశంలో ఎడ్డితనం ఉన్నప్పుడు పేదరికం ఉన్నప్పుడు ఓకే, ప్రజలకు ఆశలు పెరిగినాయి. ఎట్లయితే తెలివితేటలు పెరుగుతున్నాయో వాళ్ళ ఆశలు పెరుగుతున్నాయి, వాళ్ళు కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇంకో పెద్ద మాట నేను చెప్తా ఉన్నా, ఆదిలాబాద్లో और अखबारी नुमाइंदों से मेरा गुजारिश है, ये बात हाईलाइट होना चाहिए. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండొద్దు అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది తప్పు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు రిజర్వేషన్ షల్ నాట్ ఎక్సీడ్ 50% అని ఎక్కడ లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అది తప్పు. దాన్ని సవరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉండాలి. వీళ్ళు ఎప్పుడో సవరించాలి. ఇలా హక్కుల కోసం అడుగుతున్నారు, బీసీ ప్రజలు అడుగుతున్నారు, ఈవెన్ ఓసీలలో గరీబ్ గారు కూడా అడుగుతున్నారు, మాకు మంచి చూడాలని చెప్పి పెరుగుతున్నారు. గిరిజనులు అడుగుతున్నారు, ముస్లింలు పేదరిక మంది వాళ్ళు అడుగుతున్నారు. పెంచాలా కదా, ఇది దేశం కదా. దేశం అంటే ఒక ఇల్లులాగా, ఇలా ఉన్న వాళ్ళందరం ప్రజలమే, అందరి హక్కులు గౌరవించబడాలి. అది జరుగుతలేదు. కాబట్టి వీళ్ళిద్దరు పోతే తప్ప ఈ దేశం బాగుపడదు. అందుకే నేను ప్రతిపాదిస్తున్నది, ఢిల్లీలో వచ్చే ఎన్నికలలో మే నెలలో నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. మేము పరిశీలిస్తామనాలి, ఆలోచిస్తామనాలి, కానీ మేము చెయ్యం, మేము కానీయం. ఏమన్నా నిరంకుశత్వమా, రాజులా, చక్రవర్తులా? డెమోక్రసీలు అట్లా ఉండదు కదా. చెయ్యాలి, ప్రజల అభిష్టానికి అనుగుణంగా పని చెయ్యాలి. నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే, గాలి గాలి ఓటేయకండి. కొత్తగా రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం ఈరోజు దేశంలోనే లేనంత సంక్షేమం చేసుకుంటున్నాం, కులవృత్తులను కాపాడుతున్నాం, అన్ని వర్గాలను ఆదరిస్తున్నాం. మన జిందగీలు అనుకున్నామండి, ఆడపిల్ల పెళ్లి, పేదింటి పెళ్లి అయితే 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్యం స్కీమ్ ఇస్తారని అనుకున్నారా? ఎవరు అనుకోలే, ఇలా ఇస్తున్నారు. అదేవిధంగా మహిళలు ప్రసవానికి పోతే అమ్మఒడి వాహనంలో తోలుకొని పోయి అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి, అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి, మళ్ళీ అదే వాహనంలో ఇంటికాడ దింపుతారు అనుకునేవా ఎవరన్నా? ఇలా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5% ఉంది, నెల 10 పూటలో కంప్లీట్ అయిపోతుంది. ఇంటింటికి నల్లా పెడుతున్నారు. పరిశుభ్రమైన మంచినీళ్ళు వస్తాయని అనుకోలే, ఇలా వస్తున్నాయి. మిషన్ భగీరథ 11 రాష్ట్రాలు వచ్చి చూసిపోయినాయి. అదేవిధంగా అనేకమైన మంచి కార్యక్రమాలు, ఊహించినటువంటి కంటి వెలుగు కార్యక్రమం గవర్నమెంటే వచ్చి కండ్లు చెకప్ చేసి అద్దాలు ఇచ్చి చేసిందా? కాంగ్రెస్ చేసిందా? టీడీపీ చేసిందా? ఇండియాలో నరేంద్ర మోడీ बीजेपी ప్రభుత్వాలు ఎక్కడైనా చేస్తున్నారా? पंटी बात के सिवा कोई काम चल रहा है क्या आपके? बीजेपी जहां चल रहा है, जहां बीजेपी का हुकूमत है, क्या हो रहा है वहां पे? किसका देखभाल हो रहे? कुछ नहीं होता, खाली आके गप्पे मारते. ఇట్లా ఇవన్నీ కూడా మనం ఊహించలే. నేను మీకు మనవి చేస్తా ఉన్నా, కంటి వెలుగు కార్యక్రమంతోనే ఆగం. మనం సంపూర్ణ ఆరోగ్యమైన తెలంగాణ తయారు కావాలంటే ఈ కంటి వెలుగు ప్రోగ్రాం తర్వాత మీ దగ్గరికి ఈఎన్టీ డాక్టర్లు వస్తారు. మీ చెవి, ముక్కు, గొంతు ఎట్లా ఉందో ఆ బృందం వస్తుంది. దాని తర్వాత డెంటల్ డాక్టర్లు వస్తారు, పండ్ల డాక్టర్లు. ఆ సమస్యలు ఏమున్నాయో తీస్తారు. ఫైనల్గా ఇంకొక టీం వస్తుంది. ఆ టీం ఏం చేస్తుందంటే, ప్రతి మనిషి యొక్క, ఆడ కావచ్చు మొగ కావచ్చు, చిన్న పెద్ద లేకుండా, తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి యొక్క ఆరోగ్య స్థితి, హెల్త్ స్టేటస్ను, ఆయన బీపీని, ఆయన బ్లడ్ గ్రూప్ను, ఆయన షుగర్ను మొత్తం రికార్డు చేస్తారు. చేసి కంప్యూటరైజ్ చేసేస్తారు. చేసినంటే మన ఆదిలాబాద్ పిల్లగాడు, మన జైనత్ పిల్లగాడు యాన్న పోయి అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది అనుకో, ఒక బటన్ ఇట్లా కంప్యూటర్లో కొడితే ఆయన చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. ఆయన బ్లడ్ గ్రూప్ ఏందో, కథ ఏందో తెలుస్తుంది. ఆయన ప్రాణాలు కాపాడగలుగుతాం, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇవ్వగలుగుతాం. ఈ విధంగా ప్రజలకు రక్షణ రావాలని చెప్పి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను చెప్పేటి స్టోరీలు కావు, ఎక్కడో మహారాష్ట్రలో జరిగేటివి కావు. ధర్మాబాద్ జిల్లా అండి, మీకు తెలుసు, మొన్నటిదాకా ఇప్పుడు నిర్మల్ జిల్లా పక్కన. ధర్మాబాద్ జిల్లాలో ఓ తాలూకా మొత్తం 48 సర్పంచులు హమారేకు తెలంగాణ మే మిలావ్, హమ్ మహారాష్ట్ర మే నై రైతే అని చెప్పి స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంగన్వాడీ ఆశా వర్కర్లు మీ ఊళ్ళలో ఉన్నారు. గతంలో వాళ్ళ జీతాలు ఏముండే, ఇవాళ వాళ్ళ జీతాలు ఏమున్నాయి? అంతకుముందు వాళ్ళ సగం కట్టుకొని మాడబెట్టిండ్రు. ఇట్లా మీరు టీఆర్ఎస్ చేసే పనులు మీరు చూస్తే ఈ వర్గం లేదు, ఆ వర్గం లేదు, అన్ని వర్గాల గురించి కూడా
మాకు ఎవరు అడగకున్నా, మేము మేనిఫెస్టోలో చెప్పకున్నా మా అంతట మేమే సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. వీటన్నిటిని మించి రైతాంగం గురించి ఎప్పుడన్నా ఎవడన్నా పట్టించుకున్నాడండి ఈ దేశంలో? బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ ఉందా? ఇండియాలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉందా? పోయినసారి ₹1,00,000 రుణమాఫీ చేసినాం. మళ్ళీ ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా రైతులు దున్నుకునేటువంటి వ్యవసాయ ట్రాక్టర్ల మీద ట్యాక్స్ తీసేసినాం. మీ కళ్ళ ముందుందా విషయం? అదేవిధంగా రైతు బంధు అద్భుతమైన కార్యక్రమం, మామూలు కార్యక్రమం కాదు. ఇండియాలో ఏ రాష్ట్రంలో ఇయ్యరు, ప్రపంచంలో కూడా ఏ దేశంలో ఇయ్యరు. ఇలా వ్యవసాయానికి పెట్టుబడి కింద ఎకరాకు 4,000, సంవత్సరానికి ₹8,000 ఒక ఎకరానికి ఇచ్చుకుంటా ఉన్నాం. రైతు బీమా దాన్ని మించిన ప్రోగ్రాం. పాదెకరం ఉన్న రైతు చచ్చిపోయినా, అర్ధెకరం ఉన్న రైతు చచ్చిపోయినా, మామూలుగా న్యాచురల్ సహజంగా మరణించినా కూడా ఏ పైరవి లేకుండా ఏమనికి లంచం ఇవ్వకుండా 10 రోజుల లోపల వాళ్ళ ఖాతాలో ₹5,00,000 జమ అవుతా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ పథకంలో 4,000 మంది లాభం పొందారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. నేను మీకు ఆదిలాబాద్లో ఒకటే మాట చెప్తా ఉన్నా, గ్యారంటీగా ఇవాళ ₹1,000 ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ₹2,016 ఇస్తాం పేదలకు. వికలాంగులకు ఇచ్చే 1500 ఖచ్చితంగా ₹3,016 ఇస్తాం. లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు కూడా అన్ని జిల్లాలలో ₹3,000 నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. అదే పద్ధతిలో రైతు బంధు పథకాన్ని కూడా ఎకరానికి ₹10,000, ₹8,000 నుంచి ఎకరానికి ₹10,000 పెంచుకుంటాం. వీటన్నిటిని మించి ఇంకో మంచి కార్యక్రమం వస్తుంది. ఆ మాట చెప్పి నేను ముగిస్తా. మనం ఏ పంట పడితే ఆ పంట పండియకుండా, ఏ జిల్లాలో ఏ నేల, ఏ గాలి, ఏ వాతావరణం ఏ పంటకు అనుకూలమో అవే పంటలు పండించి ఎక్కడికక్కడ తాలూకాకు 2, 3 చొప్పున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. సపోజ్ మీ దగ్గర కాటన్ పండుతుంది, దానికి సంబంధించి మిల్స్ పెడతారు. పద్మశాలి కార్మికులకు దానిలో అవకాశం కల్పిస్తాం. ఆ ఇండస్ట్రీ వాళ్ళకి అప్పచెప్తాం. మన ఐకేపీ మహిళా సంఘాలకు అప్పచెప్తాం.